హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ముందుగా నా ఛానల్లోకి అయితే స్వాగతం. ఇప్పుడైతే నేను వచ్చిన ఖత్తర్లోని అజియాలో ఉండే విలేజ్ మాల్కి అయితే వచ్చిన. చూపిస్తా లోపల ఎలా ఉంటుందో. వెళ్దాం లోపలికి. నేనైతే గేట్ 4 నుంచి అయితే వెళ్తున్నా లోపలికి. ఇక్కడ మనకు సెక్యూరిటీ గార్డ్ అయితే వచ్చిండు ఎదురుగా. లోపలికి అయితే వచ్చేసిన ఫ్రెండ్స్. చూడండి లోపల ఎలా ఉందో. చాలా బాగుంటుంది. పేరుగా ఇది విలేజ్ మాల్ కానీ సేమ్ విలేజ్ లెక్కనే ఉంటుంది లోపల, కానీ మొత్తం ఆర్టిఫిషియల్ విలేజే. చూడడానికి అయితే చాలా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ రకరకాల దేశాలు అయితే మనుషులు అయితే మనకు కనిపిస్తారు. ఈ దేశాల్లో నేను ఉండేది ఖత్తర్లో ఉంటాను. నేను ఇక్కడ చూడండి మా ముందైతే వెళ్తున్నారు. వాళ్ళు ఫిలిపిని వాళ్ళు అనుకుంటా, ఖత్తర్ వాళ్ళు కూడా వెళ్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మాల్లో చిన్న చిన్న షాపులు కూడా ఉంటాయి. పర్ఫ్యూమ్కి సంబంధించి, మొబైల్స్కి సంబంధించి, జ్యువెలర్కి సంబంధించిన షాపులు అయితే ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. నేచర్ సేమ్ మనకు విలేజ్ లాగానే అనిపిస్తుంది. చూడడానికి అయితే ఇవన్నీ ఆర్టిఫిషియల్ చెట్లు. ఈ ఎల్లో చెట్టు, పింక్ కలర్, మొత్తం ఆర్టిఫిషియల్గానే. చూడడానికి అయితే చాలా బాగుంది. చూపిస్తాను ముందుకు వెళ్ళి ఇంకా ఎలా ఉందో. ముందరికైతే వెళ్తున్నాను నేను నడుచుకుంటూ. చూడండి ఫ్రెండ్స్ చుట్టుపక్కల ఏ విధంగా ఉందో. వీళ్ళైతే ఖత్తరి వాళ్ళు, లోకల్ వాళ్ళు వెళ్తున్నారు. ఇక్కడ చాలామంది అయితే వస్తారు మనకు చూడడానికి. చిన్న చిన్న షాపులు ఇలాంటివి అయితే మాల్లో చాలా కనిపిస్తాయి మనకు. ఆ పైన కనిపిస్తున్న ఆకాశం కూడా ఆర్టిఫిషియలే. పైన ఆకాశం ఏం కాదు, పైన రూఫ్ ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, చూపిస్తాను మీకు ముందుకు నడుచుకుంటూ వెళ్ళి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వచ్చేసాం మెయిన్ స్పాట్కి. ఇదైతే వచ్చేసి మనకు గేట్ 3 ముందర ఉంటుంది. ఇక్కడ ఎందుకు ఇంత స్పెషల్ అంటే మనకు ముందర ఫౌంటైన్ అయితే కనిపిస్తుంది. చూడడానికి చాలా బాగుంటుంది. అందులో చిన్న చిన్న పడవలు, మనకు పడవ రైడ్లు కూడా చేస్తారు. చూడడానికి అయితే చాలా బాగుంటుంది చుట్టుపక్కల. కానీ మనకు బయట బోట్లో ప్రయాణించిన ఫీలింగ్ అయితే మనకు వస్తుంది. చూడండి ఫ్రెండ్స్ చుట్టూరుగా ఎంత బాగుందో. పెద్ద పెద్ద కోటల లెక్క చాలా బాగుంది చూడడానికి అయితే. అందుకే ఇక్కడికి చాలామంది అయితే వస్తారు. చూద్దాం పడవల ఎలా తిరుగుతారో వాళ్ళు. మీకు కూడా చూపిస్తా లోపలికి ముందరికి వెళ్ళి. చూడండి ఫ్రెండ్స్, వాళ్ళైతే అక్కడ ఉన్నారు. ఆ పడవ నడిపే వాళ్ళని చూడండి ఫ్రెండ్స్, వాళ్ళు ఎలా తయారయ్యారో. ఆ కోటు, టోపీ, వీళ్ళనైతే ఇద్దరిని తీసుకెళ్ళిండు. చాలా ఎంజాయ్ చేస్తారు వాళ్ళైతే. చూడండి ఫ్రెండ్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఆ లొకేషన్. వాటర్ కానీ, అందులో చిన్న చిన్న పడవలు, ఈ మాలు చాలా బాగుంటుంది. సేమ్ విలేజ్ ఫీలింగ్ అయితే మనకు వస్తుంది చూడడానికైతే. అంతా చాలా బాగుంది. ఇంకో ఫ్యామిలీని అయితే తీసుకొని వాళ్ళైతే వెళ్తున్నారు. మీకైతే ఇంకా ముందరికి వెళ్ళి అయితే చూపిస్తాను నేనైతే. చూడండి ఫ్రెండ్స్, ఇంకా ముందుకు వెళ్తున్నాం మనం. ఆ చిన్న బస్సు అయితే వచ్చేసి అందరి విజిటర్స్ని ఎక్కించుకొని చూడడానికి వచ్చిన వాళ్ళని మాల్లోనైతే దింపుకుంటూ అన్నీ చూపిస్తుంది. సేమ్ ఇది కూడా అంతే పడవ. అది ముందర వరకు అయితే ఉంటుంది. ఈ పడవలో కూడా ఎక్కి ముందర వరకు వెళ్ళి చూసేస్తారు అంతే. ఆ పడవలోకి ఎక్కించుకొని చూపించుకొని అయితే మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడే దింపేస్తారు. చూడవచ్చు. ఇప్పుడైతే మళ్ళీ ఇంకొకరు వెళ్తున్నారు. ముగ్గురు చిన్నపిల్లలు, వాళ్ళ అమ్మ అనుకుంటా. నలుగురు అయితే వెళ్తున్నారు. వాళ్ళైతే తిరిగి వస్తున్నారు అక్కడి నుంచి వచ్చేవాళ్ళు. చూడండి ఫ్రెండ్స్, చాలా ఎక్స్పీరియన్స్ అనుకుంటా నడిపే వాళ్ళది. చూడండి ఇలా ఇంత దగ్గరికి వెళ్ళి అయితే తీసుకెళ్తుండో. చాలా బాగుంది ఫ్రెండ్స్ చూడడానికి అయితే. ఫుల్ కలర్ఫుల్గా ఉంది మంచిగా. చాలా హ్యాపీగా అనిపించింది చూసినంతసేపు అయితే. వీళ్ళది అయిపోయింది, ఇంకెళ్తున్నారు తిరిగచ్చడం. చూడండి ఎలా ఉందో, చాలా బాగుంది. పైన స్కై,
అది చూడడానికి అయితే నిజాం స్కై లాగే అనిపిస్తుంది, ఆకాశంలాగా, కానీ ఆర్టిఫిషియలే. చూడండి ఫ్రెండ్స్ ఎలా వెళ్తున్నారో. చాలామంది అయితే వస్తారు, ఎక్కువ మంది అయితే తిరగడానికే వస్తారు. చాలామంది కొనుక్కుంటారు కూడా, అవి అవసరం ఉన్నాయి. ఇక్కడ అయితే ముందరికి వెళ్దాం మనం, చూపిస్తా ఎలా ఉందో ముందరికి వెళ్ళి. చాలా బాగుంటుంది మాల్ అయితే. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడనైతే వాళ్ళ డైనింగ్ ఏరియా అనుకుంటా, కూర్చొని అయితే ఫుడ్ తింటున్నారు రెస్టారెంట్ ముందర. ఇందులో చాలా రెస్టారెంట్లు అయితే ఉంటాయి మనకు ఫుడ్ ఏరియా సైడు. ఇక్కడ చాలా రెస్టారెంట్ చుట్టూ అయితే చూపిస్తాను మీకు, చూడండి. ఇప్పుడైతే మనం ఐస్ స్కేటింగ్ దగ్గరికి వెళ్దాం, చూద్దాం అక్కడ ఎలా ఉంటుందో. చూడండి ఫ్రెండ్స్, పిల్లలు ఐస్ స్కేటింగ్ ఆడుకుంటారు. చాలా సందడిగా సంతోషంగా అయితే ఆడుకుంటారు. చూడండి, నేర్చుకున్న పిల్లలేమో డైరెక్ట్గా ఆడుకుంటారు, నేర్చుకునే వాళ్ళైతే అవి చిన్న సపోటాలు పట్టుకొని అయితే ఆడుకుంటారు. చూడండి ఫ్రెండ్స్, అతను ఎట్లా వెళ్తున్నాడు, చాలా ఎంజాయ్ ఆడుకుంటున్నారు. నేను కూడా ట్రై చేయాలి ఒకసారి, కానీ మన వల్ల సాధ్యం కాదు, నేర్చుకోవాలి ఎట్లా అయినా. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఆడుకుంటున్నారు, చాలా హ్యాపీగా. నా వీడియోనైతే మీకు నచ్చిందని నేనైతే అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీకోసం తప్పకుండా మళ్ళీ వీడియోనైతే చేసి మీ ముందరికైతే వస్తాను. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.